హాయ్ గైస్, ఇంట్లోనే డామినోస్ స్టైల్లో హోమ్ మేడ్ పిజ్జా అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా టిప్స్ ఉన్నాయి. అండ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా చీజీగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి అండ్ కలర్ఫుల్గా ఉండాలి. ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ అనమాట. ఇంకా పిల్లలు ఎప్పుడు కూడా బయట నుంచి తీసుకురమ్మని అడగరు, మమ్మీ నాకు పిజ్జా కావాలి అని మనల్ని అడుగుతారు. స్టార్ట్ ది ప్రాసెస్. ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లో 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను అండ్ 1.5 టీ స్పూన్ యాక్టివ్ డ్రై ఈస్ట్ అనేది వేస్తున్నాను అండ్ 1 కప్పు వామ్ వాటర్, నాట్ హాట్ వాటర్ అండ్ నాట్ కోల్డ్ వాటర్, ఓన్లీ వామ్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. అండ్ మనకి గోరువెచ్చంగానే కొంచెం వేడిగా ఉండాలి అంతే, అది కూడా 1 కప్ మాత్రమే వేసుకోవాలి. అండ్ రేషియో వచ్చేసి మనకి మైదా అనేది 3 కప్స్ తీసుకుంటే 1 కప్పు వాటర్ అనేది సరిపోతుంది. అది పర్ఫెక్ట్ రేషియో అనమాట. మనకి కొంచెం వాటర్ పడతాయి, మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు పంచదార వేసాం కాబట్టి డ్రై ఈస్ట్ అండ్ పంచదార చక్కగా కలిపేలాగా ఇలా మన ఫోర్క్తో మనం చక్కగా కలుపుకోండి. ఒక 30 సెకండ్స్ పాటు ఇట్లా కలుపుకోండి. మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్. ఇలా మనకి చూసారా, మీకు క్లియర్గా కనబడుతుంది. ఇలా మనకి బబుల్స్గా వస్తుంది. అప్పుడు ఈస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని అర్థం అనమాట. అందుకే వాటర్లో ఫస్ట్ యాక్టివ్ చేసిన తర్వాత మనం పిన్లో కలుపుతాము. మీరు డైరెక్ట్గా పిన్లో కూడా కలుపుకోవచ్చు, బట్ ఈస్ట్ అనేది ఒకవేళ పాడైంది అనుకోండి, అది మనకు తెలియదు అనమాట, మనకి పిన్ను మొత్తం పాడైపోయినట్టే. అందుకే ఫస్ట్ నేనైతే వామ్ వాటర్లో కలుపుతాను, అప్పుడు మాత్రమే యాడ్ చేస్తాను. ఇందులో నేను సాల్ట్ అనేది 1 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 3 కప్స్ మైదాకి నేను 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు సాల్ట్ కావాలంటే మనం ఏదైతే యాక్టివేట్ చేసుకున్నామో డ్రై ఈస్ట్ దాంట్లో కూడా కలుపుకోవచ్చు. నేనైతే పిన్లోనే కలిపేస్తున్నాను. అండ్ మొత్తం వేసేసుకోండి. 3 కప్స్కి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. కొంచెం వాటర్ పడితే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్స్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మంచిగా కలిపేసుకుంటున్నానండి, హ్యాండ్స్ తోటే ఇలా మంచిగా కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ మనం హ్యాండ్స్తో కలుపుకోండి, అది కూడా శుతిమెత్తం కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి అనేది మనం శుతిమెత్తం కలుపుకుంటేనే మెత్తగా వస్తాయండి. పిండిలో కలుపుకునేటప్పుడే చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి. బాగా గట్టిగా రుద్దేసేస్తే మనకి గట్టిగా వచ్చేస్తాయి. ఇది కూడా అంతే, మనకి డవ్ అనేది ఎప్పుడు కూడా గట్టిగా ఉండకూడదు, చపాతీ పిండి కన్నా ఇంకా సాఫ్ట్గా ఉండాలి ఈ డవ్ అనేది. మన పిజ్జా బేస్ అనేది తయారు చేసుకునేటప్పుడు డవ్ అనేది చాలా స్మూత్గా ఉండాలి, ప్లస్ చాలా సాఫ్ట్గా ఉండాలి, మన చేతికి అంటుకోవాలన్నమాట, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ అనేది కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు యాక్చువల్గా 1.25 కప్ అనేది వేసుకోవాలి 3 కప్స్కి. కాకపోతే ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. అందుకే నేను 1 కప్ అనేది వామ్ వాటర్ తీసుకున్నాను. కొంచెం పడతాయి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా. ఆ వాటర్ని నార్మల్ వాటర్ లాగా నేను యాడ్ చేసేసుకున్నాను. హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చేతికి అంటుకున్నట్టుగా మనం పిండి కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇది ఇక్కడ నేను అగారో బీటర్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ డవ్ హుక్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట. ఇది బాగా పనిచేస్తుంది. దీనికైతే పిజ్జాస్కి, డోనట్స్కి ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా మీరు ఒక 2 నిమిషాల పాటు ఇలా బౌల్ అనేది పట్టుకోండి గట్టిగా. ఖచ్చితంగా 1 or 2 స్పీడ్లోనే ఇది బీట్ చేసుకోండి ఖచ్చితంగా. మీరు 3, 4 అలా చేయొద్దు, బాగా షివరింగ్ వస్తుంది అనమాట. కంగారు పడద్దు, ఫస్ట్ టైం చేసేటట్టయితే అట్లనే ఉంటుంది, ఏం కాదు. కానీ చేతి మీద వేసుకోకండి, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫస్ట్లో అయితే స్టార్టింగ్ బిగినర్స్కి అయితే కొంచెం ఇబ్బంది అనమాట. ఇట్లా మొత్తం కూడా చేసేసుకుంటే మనకు సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు నేనైతే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇట్లా తీసేసుకొని దాని మీద వేసేసుకొని మంచి కలుపుకోండి. ఫస్ట్ కలుపుకున్న తర్వాతే మళ్ళీ బీట్ చేసుకోండి. కలుపుకోకుండా చేసుకుంటే మనకి ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది, జాగ్రత్తగా చేసుకోండి. బౌల్ అనేది ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో బీటర్ అనేది పెట్టుకోండి. మనం ఫస్ట్ టైం చేసినప్పుడే కొంచెం ఇబ్బంది పడతాము, సెకండ్ టైం, థర్డ్ టైం అలా అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంచెం షివరింగ్ వస్తే మనకి ఏంటంటే కొంచెం భయం వేస్తుంది అనమాట, అంతే. కానీ ఏం కాదు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇట్లా మనకి మళ్ళీ ఆయిల్ అనేది మళ్ళీ అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం కలిపేసేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ పాటు మనం ఇలా బీట్ చేసుకోవాలి. ఇది మన పనిని చాలా తగ్గిస్తుందండి. నేను అందుకే ఇది యూజ్ చేస్తాను. హ్యాండ్స్తో కూడా కలుపుకోవచ్చు, కానీ హ్యాండ్స్తో కలుపుకోవాలంటే చాలా కష్టం అనమాట. మనకి హ్యాండ్స్కి బాగా అంటుతుంది. మనం
ఏదైతే మనకి అరచేతులు ఉన్నాయో దాంతో బాగా మర్దన చేసుకోవాలి. హ్యాండ్స్తో చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మనకి ఇలా కూడా చేసుకోవాలన్నమాట. పిడికిలతోటి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకోవాలి. బీటర్తో బీట్ చేసుకున్న తరువాత కూడా ఒక్క నిమిషం పాటు అలా హ్యాండ్ తోటి మీరు బీట్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇలా ప్రూఫింగ్ చేసుకోండి. ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోండి. ఇది చెఫ్స్ చేస్తారనమాట. నేను ఏదో కొంచెం ట్రై చేశాను, అలా 2-3 సార్లు చేశాను కదా, ఖచ్చితంగా వచ్చిందనమాట. అందుకే ఇలా ట్రై చేశాను. ఇలా చేసేసిన తర్వాత మనం ఇలా బౌల్లో పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి కొంచెం ఆలివ్ ఆయిల్ అనేది పైన అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పైన అనేది డ్రై అవ్వకుండా ఉండడానికి అనమాట. చేసేసుకున్న తర్వాత మనకి ఫుడ్ వ్రాపర్ అనేది దొరుకుతుంది బయట. ఈ ఫుడ్ వ్రాపర్ తోటి మొత్తం కూడా మనకి హోల్ చేసేసేయాలన్నమాట. ఇలా మొత్తం కూడా కవరప్ చేసేసేయాలి. ఇలా ఫుడ్ వ్రాపర్ తోటి మనం వ్రాప్ చేసుకుంటే మనకి ఏంటంటే లోపలికి గాలి వెళ్దనమాట, త్వరగా మనకి రైజ్ అవుతుంది. అందుకే ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి. మీరు ప్లేట్ పెట్టినా సరే రైజ్ అవుతుంది, బట్ ఏంటంటే దానికన్నా ఇది బాగా యూజ్ఫుల్ అనమాట. అందుకే ఇప్పుడు నేను ఓటీజీలో పెట్టేసుకుంటానండి. ఎటువంటి మనము స్విచ్ ఆన్ చేయకూడదనమాట. జస్ట్ నార్మల్ ఓటీజీలో పెట్టుకోవడమే, ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఇంట్లోని ఈజీగా పిజ్జా సాస్ అనేది ఎలా చేసుకోవాలో అనేది సింపుల్గా చూపించేస్తాను నా స్టైల్లో. ఇక్కడ నేను టమాటా సాస్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. దీంట్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా పెప్పర్ వేసుకున్నాను, అండ్ పాప్రికా వేసుకున్నాను ఒక 1/2 టీ స్పూను. ఆరిగానో వేసుకుంటున్నాను ఒక 1/2 టీ స్పూన్ అంతా. మనకి పిజ్జా ఆరిగానో అని ఉంటుందన్నమాట, అది తీసుకోండి. అండ్ రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అనమాట. రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అనేది ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అండ్ ఇవి మనకి పెద్దగా మంటగా లేవు, అందుకే నేను ఒక 1/2 టీ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాను. గార్లిక్ పౌడర్ ఇదైతే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది యాడ్ చేయడం వలన చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే ఇవి కూడా అన్నీ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసేసుకోండి. ఇట్లా మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇవి స్పైసెస్ అనేది నేను కొంచెం తక్కువగా వేసాను కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లా డవ్ అనేది రైజింగ్ అయ్యేలోపు నేను ఏమేం కావాలో అవన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. అందుకే నేను ఇప్పుడు మైనస్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇట్స్ నాట్ హెల్దీ అనమాట. కానీ ఇంట్లో చేసుకుంటే కొంచెం బెటర్ అండి, అంతే. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నానో దాంతో 2 కప్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ రేషియో అనమాట. బట్ నేనైతే 1.5 కప్ వేసాను ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది మైనస్కి, అదే డిసడ్వాంటేజ్. అండ్ ఎగ్తో కూడా చేయొచ్చు, కానీ పచ్చి ఎగ్ వేయాలన్నమాట, అది అస్సలు నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఇలా ఆయిల్తోనే చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవి చక్కగా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం పంచదార వేసేసుకొని మనకి మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. మనకి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి, మనకి షుగర్ అండ్ సాల్ట్ అనేది సరిపోయిందో లేదో. పిజ్జాలో ఈ మైనస్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మా హస్బెండ్కి ఇష్టం కాబట్టి నేను చేశాను. అండ్ నేను చూపించాను కదా పిజ్జా సైజ్, దాంతో అయినా సరే మనం పిజ్జాస్ చేసుకోవచ్చు. చాలా ఎంత బాగా పొంగిందో చూసారు కదండి. ఇట్లా గుద్దితే అట్లా వెళ్ళిపోవాలన్నమాట, అంత బాగా మనకి రైజ్ అయిందనమాట. నేను తీసిన వీడియో అనేది వింటర్లో చేసిందనమాట. అప్పటి నుంచి నాకు ఇప్పుడు దాకా పోస్ట్ చేయడానికి కుదరలేదు, కానీ నిన్న చేశానమాట. చాలా బాగా రైజ్ అయింది. మొత్తం టోటల్ పై దాకా వచ్చేసింది అనమాట. 1 అవర్ లోపలే మనకి సమ్మర్లో అనేది నాకు అయిపోయింది. బట్ రైజింగ్ టైం వింటర్లో వచ్చేసి 1.5 అవర్ పడుతుందండి ఖచ్చితంగా. కానీ ఎక్కువసేపు ఉంచొద్దు. సమ్మర్లో మాత్రం 1 అవర్ లోపలే మనకి చక్కగా రైజ్ అనేది అయిపోద్ది. మీరు చెక్ చేసుకోండి 1 అవర్కి. పొడిపిండి అనేది కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనకి చపాతీ రోల్ తోటి మనం రోల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ఎంతవరకు రోల్ చేసుకోగలుగుతారో అంతవరకు చేసుకోండి. మీ ప్లేట్ సైజ్ కూడా చూసుకోండి. అండ్ మూవ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మనం లెఫ్ట్ హ్యాండ్ అనేది పెట్టుకొని మనకి సపోర్ట్గా అప్పుడు మాత్రమే మూవ్ చేసుకోవాలి. ఇట్లా ప్లేట్లో పెట్టిన తర్వాత మనం ఎక్కువ తక్కువ ఉంటుందన్నమాట, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఒక షాట్ లావుగా ఒక షాట్ సన్నంగా ఉంటుంది, అది అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఈ లావు ఉంటే సరిపోతుంది. చూపించడానికి ట్రై చేశాను, బట్ నాకు అది కుదరట్లేదన్నమాట. కొంచెం లావుగా అంటే మీడియం సైజులో ఉండాలి, బాగా ఎక్కువ అక్కర్లేదు, బాగా తక్కువగా అక్కర్లేదు, అలా ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేను ఒక టూ స్పూన్స్ ఏమో మైనస్ వేశాను, అండ్ 2 స్పూన్స్ మనకి పిజ్జా సాస్ ఉంది కదండి, అది కూడా వేసాను. ఫస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను, ఆ తర్వాత 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా మొత్తం కూడా కలిపేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను వెజిటబుల్స్ అనేవి అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. నేను ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. ఇక్కడ నేను మష్రూమ్ అనేది యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ అనేది పిల్లలు చక్కగా తింటారు, అందుకే ఖచ్చితంగా పిల్లలకి యాడ్ చేస్తానండి. మష్రూము, క్యాప్సికము,
ఆనియన్, మా పిల్లలు ఆనియన్ ఎక్కువ తినరు అండ్ టమాటా కూడా ఎక్కువ తినరు అనమాట. అందుకే అవి కొంచెం మాత్రమే యాడ్ చేస్తాను. పన్నీర్ యాడ్ చేస్తాను, స్వీట్ కార్న్ ఎక్కువగా స్వీట్ కార్న్ యాడ్ చేస్తాను పిల్లల దాంట్లో. ఎందుకంటే వాళ్ళకి నేను సపరేట్గా చేసేదే అందుకోసం అనమాట. వాళ్ళకి స్వీట్ కార్న్ అంటే ఎక్కువ ఇష్టం. నేను ఇక్కడ మొజిరా చీజ్ బ్లాక్ అనేది యూజ్ చేశాను. పీసెస్ కూడా ఉంటుందన్నమాట. ఆ పీసెస్ కన్నా నాకైతే ఇది బాగా వస్తుంది. ఎందుకంటే కొంచెం ఏదన్నా మిగిలినా సరే స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఈ చీజ్ బ్లాక్ అనేది నాకు తెలిసింది 100 గ్రామ్స్ అనుకుంటండి. ఈ 100 గ్రామ్స్ది నాకు చక్కగా 3 పిజ్జాస్కి ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు ప్రతిసారి నేను ఇదే పెట్టుకుంటాను. ఏదో కొంచెం మిగులుతుంది అంతే తప్ప ఎక్కువ మిగలదు. టీజీ అనేది ఆల్రెడీ ముందులే ప్రీహీట్ చేసుకున్నాను. 220 డిగ్రీస్ దగ్గర బోత్ రాడ్స్ అనేవి ఆన్ చేసుకోవాలి. 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవాలన్నమాట. 2 పెట్టేసుకున్నాను మా పిల్లలకి అండ్ మా హస్బెండ్కి అనమాట. ఆ 2 ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనకి టైం సెట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత మనకి ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ ఇట్లా మంచిగా రెడ్ కలర్లో ఇలా రావాలన్నమాట. 15 టు 20 మినిట్స్ అయిపోయిన తర్వాత బయటికి వెంటనే తీసేసేయాలి. అందులో ఉంచేస్తే ఖచ్చితంగా మాడిపోతుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మొత్తం కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంట్లో యూజ్ చేసిన ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎవరైనా కావాలంటే అక్కడికి వెళ్ళి బై చేసుకోవచ్చు. లాస్ట్కి పిజ్జా టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ మేము తింటున్న ఒక్క పీస్ అండి, నిజంగా చెప్తున్నాను, ఒక్క పీసే ఇచ్చారండి. ఎందుకంటే నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను. నాకు చాలా వంటగదిలో ఉండి చాలా అనీజీగా అనిపించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే మా హస్బెండ్ని కొంచెం ఓటీజీ చూడమని చెప్పాను. సౌండ్ రాగానే ఆఫ్ చేయమని చెప్పాను. పూర్తిగా మార్చేశారనమాట ఒక పిజ్జాని. ఇంకేం చేయలేక ఇంకా నాదే మా పిల్లలకి ఇచ్చేసాను. ఇంకేం చేయలేక నేను ఒక్క పీసే తిన్నాను అనమాట. పిజ్జా టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.